సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసినవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అయితే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఎమోషన్స్, యాక్షన్ అన్ని యాంగిల్స్లో ప్రభాస్ను చూడాలనుకున్న అభిమానులకు ఆ సినిమాలు ఏవి రుచించలేదు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి. 2 పార్ట్లుగా నిర్ణయించిన ఈ సినిమా మొదటి భాగమైనటువంటి సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా ఈ సినిమా విడుదలైంది. 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులకు సలార్ సినిమా ఫుల్ మీల్స్లా మారింది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ నటన, నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్క. ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సలార్ సినిమాతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నీల్. ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమాతో పాటు విడుదలైన డంకీ సినిమా ప్రభాస్ క్రేజ్ ముందు తేలిపోయింది. థియేటర్స్ నుంచి షారుఖ్ సినిమా తీసేసి సలార్ సినిమా వేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఇక KGF 1, 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నీల్ ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. హోంబలే ఫిల్మ్స్ దాదాపు 400 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మించింది. ఇక సలార్ విడుదల కోసం చాలా కాలంగా ఆతురతగా ఎదురు చూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇక సినిమా రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సలార్ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడట. అలాగే లాభాల్లో 10% షేర్ కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దాదాపు 50 కోట్లు తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయిక ఆద్య పాత్రలో కనిపించిన శృతి హాసన్ 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. అలాగే కీలక పాత్రలో నటించిన జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరు 4 కోట్ల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సలార్ మూవీ మీకు ఎలా అనిపించిందో, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.